ఉక్రెయిన్ రక్షణ మంత్రిగా సేవలు అందిస్తున్న మైక్లో ఫెడరోవ్ను ప్రభుత్వం అకస్మాత్తుగా పదవి నుంచి తొలగించడం ఉక్రెయిన్ దేశవ్యాప్తంగా ఊహించని రాజకీయ సైనిక సంక్షోభానికి దారితీసింది. డిజిటల్ విప్లవంతో సైన్యంలో అవినీతిని అరికట్టి డ్రోన్ పోరాటాలకు సరికొత్త దిశ చూపిన ఫెడరోవ్ను పక్కన పెట్టడాన్ని ఉక్రెయిన్ ప్రజలు, ఆఖరికి సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికులు కూడా ఏమాత్రం జీర్ణించుకోలేకపోయారు. దీంతో ఫెడరోవ్ను వెంటనే మళ్లీ బాధ్యతల్లోకి తీసుకోవాలని, ఆయన సంస్కరణలకు అడ్డుపడుతున్న ఆర్మీ చీఫ్ సిరిస్కీని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ కీవ్తో పాటు పలు నగరాలలో ప్రజలు దాదాపు వారం రోజుల పాటు రోడ్లపైకి వచ్చి హోరెత్తించారు. కేవలం 35 వయసుకే రక్షణ మంత్రిగా ఎదిగిన ఫెడరోవ్ గతంలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మంత్రిగా పనిచేస్తూ స్వచ్ఛందంగా ఐటీ ఆర్మీ ఆఫ్ ఉక్రెయిన్ను ఏర్పాటు చేసి రష్యాపై సైబర్ దాడులు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత ఆర్మీ ఆఫ్ డ్రోన్స్ ద్వారా విరాళాలు సేకరించి యుద్ధ రంగంలో అత్యాధునిక సాంకేతికతను, గేమిఫికేషన్ విధానాలను ప్రవేశపెట్టారు. అయితే 60 ఏళ్ల ఒలెగ్జాండర్ సిరిస్కీ పాత్ర సోవియట్ తరహా సైనిక విధానాలకే ప్రాధాన్యత ఇస్తూ సైన్యంలో ఫెడరోవ్ తేదలుచుకున్న విప్లవాత్మక మార్పులను అడ్డుకుంటున్నారనే ఆరోపణలు తీవ్రమయ్యాయి. ఈ ఇద్దరి మధ్య పెరిగిన విభేదాలే చివరికి రక్షణ మంత్రి బర్తరఫ్కు కారణమయ్యాయని కథనాలు వెలువడడంతో ప్రజల్లో ఆగ్రహం రగిలింది. ఉక్రెయిన్ పౌరులు, ఆర్మీ వర్గాల నుంచి వస్తున్న తీవ్ర ఒత్తిడి, వరుస నిరసన ప్రదర్శనలను చూసి అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ ఎట్టకేలకు వెనక్కి తగ్గక తప్పలేదు. రక్షణ మంత్రికి, ఆర్మీ చీఫ్కు మధ్య సర్దుబాటు కుదరకపోవడంతోనే ఈ సమస్య వచ్చిందని ఒప్పుకున్న జెలెన్స్కీ చివరికి జనరల్ ఒలెగ్జాండర్ సిరిస్కీని ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్ పదవి నుంచి తొలగిస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఉక్రెయిన్లో ప్రజాస్వామ్య బలం, సాంకేతికత సంస్కరణలను కోరుకునే ప్రజల నిరసన ఏ స్థాయిలో ఉందో ఈ నిర్ణయం నిరూపించింది. ఆర్మీ చీఫ్గా సిరిస్కీని తప్పించిన జెలెన్స్కీ ఆయన స్థానంలో జాయింట్ ఫోర్సెస్ కమాండర్గా పనిచేస్తున్న 43 ఏళ్ల మేజర్ జనరల్ మైఖేల్లో ద్రపాటీని నూతన సైన్యాధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు. ద్రపాటి సైన్యంలో ఎంతో ప్రజాదరణ పొందిన యుద్ధరంగంలో విశేష అనుభవం ఉన్న ఆధునిక ఆలోచనలు కలిగిన జనరల్గా పేరుగాంచారు. ద్రపాటి నియామకంపై మాజీ రక్షణ మంత్రి ఫెడరోవ్ స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. స్వేచ్ఛాయుత ప్రజలు స్వేచ్ఛ, న్యాయం కోసం పోరాటం చేస్తున్న ఇదొక కొత్త ఆశాకిరణం. వ్యవస్థలో ఇది వినపడక తప్పనిసరి మార్పు రవమిది అని కొనియాడారు. నూతన బాధ్యతలు చేపట్టిన సైన్యాధ్యక్షుడు మైకోలో ద్రపాటి ఫేస్బుక్ వేదికగా ఉక్రెయిన్ ప్రజలకు సందేశమిచ్చారు. ఉక్రెయిన్ సార్వభౌమాధికారాన్ని రక్షిస్తున్న ప్రతి ఒక్క సైనికుడి పట్ల పూర్తి గౌరవం, ఏకాగ్రతతో బాధ్యతాయుతంగా పనిచేస్తానని ప్రకటించారు. అంతేకాకుండా గతంలో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేసిన మాజీ చీఫ్ సిరిస్కీకి ధన్యవాదాలు తెలపడమే కాక నేను ఈ సైన్యంలోనే పెరిగి పెద్దయ్యాను అని గుర్తు చేసుకున్నారు. మరోవైపు అధ్యక్షుడు జెలెన్స్కీ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ 2022లో రష్యా దాడి చేసిన తొలి రోజుల్లో రాజధాని కీవ్ను, అలాగే కార్కివ్, కుర్స్క్ ఆపరేషన్లను విజయవంతంగా నడిపించిన సిరిస్కీకి మిలిటరీ సేవలను ప్రత్యేకంగా అభినందించారు. దేశవ్యాప్తంగా చెలరేగిన నిరసనలను చల్లార్చే ప్రయత్నంలో భాగంగా జెలెన్స్కీ మాజీ రక్షణ మంత్రి మైకోలో ఫెడరోవ్తో కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రభుత్వంలో ఫెడరోవ్కు తగిన అత్యున్నతమైన కొత్త బాధ్యతలను అప్పగిస్తానని జెలెన్స్కీ ఆఫర్ చేసినప్పటికీ దానిపై ఫెడరోవ్ ఇంకా అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం తాత్కాలిక రక్షణ మంత్రిగా ఉన్న యెవ్హెనీ మారా నూతన సైన్యాధ్యక్షుడిగా ద్రపాటి కలిసి మిలిటరీ కార్ప్స్ వ్యవస్థ సంస్కరణలు, ఆయుధాలు, డ్రోన్ల సరఫరా వేగవంతం చేసేలా సరికొత్త రక్షణ వ్యూహాన్ని సిద్ధం చేయాలని జెలెన్స్కీ ఆదేశించారు. పదవి కోల్పోయిన కమాండర్ ఇన్ చీఫ్ ఒలెగ్జాండర్ సిరిస్కీ ఒక పత్రికా వ్యాసంలో రాస్తూ ఫెడరోవ్తో నాకు పనికి సంబంధించిన సంబంధాలు మాత్రమే ఉన్నాయి. ఒకవేళ నా ప్రవర్తన వల్ల ఆయన మనస్తాపం చెంది ఉంటే క్షమాపణలు కోరుతున్నాను అని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలు ముడిపడి ఉన్న సైనిక నిర్ణయాలు రోడ్లపై ఇచ్చే వీధి నినాదాలతో జరగవని, నాటకీయతల కంటే నిశ్శబ్దంగా చేసే నిజమైన పోరాటమే యుద్ధాలను గెలిపిస్తుందని వ్యాఖ్యానించారు. నూతన సైన్యాధ్యక్షుడిగా ద్రపాటి నియామకంలో ఉక్రెయిన్లో ప్రస్తుతానికి రాజకీయ ఉద్రిక్తతలు సడలినప్పటికీ రష్యాతో జరుగుతున్న సుదీర్ఘ యుద్ధ సమయంలో సాంకేతిక సంస్కరణలు తెచ్చే నాయకుడిని తొలగించి తప్పు చేశారన్న అసంతృప్తి జెలెన్స్కీ ప్రభుత్వంపై ప్రజల్లో ఇంకా మిగిలే ఉందనడంలో సందేహం లేదు.